ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మిథున రాశి తీసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, ఈ పునర్వసు నక్షత్రం వచ్చేసి 3 పాదాలు. మిథున రాశి, మిథున లగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశిధిపతి తృతీయాధిపతి అయినటువంటి రవి మీ రాశిలోనే ఉన్నారు. చాలా సంతోషం. మీకు బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. జర్నలిజం ఫీల్డ్లోనూ వారికి బాగుంటుంది. దాంపత్య జీవితంలోకి ఎంటర్ అయినటువంటి వారికి, మిథున రాశి వారికి దాంపత్య జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీరు అనుకున్నట్టు ప్రకారమే మీ జీవిత భాగస్వామి మీరు నడుచుకుంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారంటే మిథున రాశిలో మిథున లగ్నంలో పెళ్ళైనా మిథున రాశిలో పుట్టిన వారికైనాను ఆ యొక్క బాండింగ్ అలా ఉంటుంది. ఆ గ్రహస్థితి అలా సూచిస్తుంది అన్నమాట. వాళ్ళకి చక్కని అవినాభావ సంబంధాలు సమకూరే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ ఎక్కువ ఉంటుంది, పేషెన్సీ ఉంటుంది, స్కిల్ ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా, అంటే ఇక్కడ నపుంసక గ్రహమైనటువంటి వాడు మన బుధుడు. ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహ లక్షణాలు ఇస్తాడు. సోదరుల సహాయంలో ఇక్కడ తోడ్పడుతుంది మిథున రాశి, మిథున లగ్నం వారికి. తృతీయాధిపతి అయినటువంటి రవి రాశిలోనే ఉన్నారు కాబట్టి కొంచెం డార్మికంగా ఉంటారు. చక్కగా వాళ్ళకి తగ్గట్టు అనుసరిస్తారు. అవినాభావ సంబంధాలు పెరుగుతాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 3లో కేతు ఉన్నాడు, కానీ ఆ కేతువు కుజుడు చూస్తున్నాడు. వృషభంలో ఉన్న కుజుడు 4వ ఇంట్లో ఉన్న కుజుడిని కేతువుని 4వ దృష్టి వీక్షితను చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం యాక్సిడెంట్లు జరగడం, కొంచెం స్పిరిచువల్ గ్రోత్కి అడ్డు తగలడము, ఉన్నత విద్యా విధానంలో కొంచెం వ్యతిరేకత రావటము, మీలో మీకే చేంజెస్ కనిపించడం, కొంచెం తక్కువ స్థాయిలో ఎడ్యుకేషన్ కొనసాగడం, రాజకీయ రంగాలలో ఉన్న వారికి చాలా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి జీవితం చాలా స్పష్టంగా బ్రైట్ఫుల్గా ఉండాలంటే మీరు చాలా వరకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాహు వచ్చేసి మీకు భాగ్యంలో ఉన్నాడు. పరదేశీయానాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు చాలా వరకు అక్కడ ఎడ్యుకేషన్ కానీ, ఉద్యోగం కానీ, స్థిరత్వం కానీ రావడానికి ఈ 15 డేస్లోనే కాకుండా ఇంకా చాలా వరకు డిసెంబర్ 5th వరకు రాహు అక్కడే ఉంటాడు. కాబట్టి మిథున రాశికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ విషయంలో. అలాగే మీకు జల ప్రమాదాలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరము వాతావరణ లెక్కల ప్రకారము మనకు సైంటిస్టులు చెప్పేది ఇండియాకు అధిక కరువు రాబోతుంది, ఇండియాలో వర్షపాతం తక్కువ అవుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని తీసుకొని చెప్తున్నాము. గోచారంలో గురువు వచ్చేసి మీనరాశి అధిపతి. మీనరాశి అంటే అది సముద్రం, అది జలరాశి. అలాగే పంచమం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇప్పుడు మొన్న ఎంటర్ అయినప్పటి నుంచి కూడాను జూన్ నుంచి ఇక్కడ ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చినప్పటి నుంచి జూన్ 2-3 తేదీల నుంచి ఇది కూడా జలరాశి. అలాగే ఈయన వీక్షణ ఈ యొక్క వృశ్చిక రాశి పైన కూడా ఉంటుంది, పంచమ వీక్షణ. ఈ పంచమ వీక్షణ వల్ల కూడాను ఈ వృశ్చిక రాశి కూడాను జలరాశినే. కాబట్టి 3 జలరాశులను తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. ఒక దాంట్లో ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు, వృశ్చికంలో జలరాశిని చూస్తున్నాడు. భాగ్య వీక్షణ చేత మీనరాశి అయినటువంటి
ఈ యొక్క జలరాశిని చూస్తున్నాడు, తన స్వక్షేత్రాన్ని. అక్కడ మీకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి మీకు ఈ యొక్క ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి వర్షాలు పడవని ఆలోచన ఏం లేదు, కొంచెం లేట్ అవుతాయి. మన సనాతన ధర్మం నుంచి మనం పూజలు పునస్కారాలు ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి, మిథున రత్నం వారికి. అలాగే మీకు ఈ యొక్క సప్తమంలో చంద్రుడు ఉన్నాడు, మీ రాశిని చూస్తున్నాడు. ఈయన మీకు 2వ ఇంటి అధిపతి. చాలా మంచిగా జరిగే అవకాశం ఉంది. ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది, మాతృ సౌఖ్యం దొరికే అవకాశం ఉంటుంది. సొసైటీలో మీ యొక్క నేచరు, మీ యొక్క సాత్విక గుణం, వీటి ద్వారా మీరు ప్రజాకర్షణ పొంది పదవులు పొందే అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.